గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించే విధానాన్ని తెలుసుకుందాం. ఫామ్ 14ను పూర్తి చేసి దానికి ఎపిక్ కార్డ్ మరియు డ్యూటీ ఆర్డర్ను జత చేయండి. రిటర్నింగ్ అధికారి నుండి పోస్టల్ బ్యాలెట్ను తీసుకోండి. ఫామ్ 19 దాని లోపల డిక్లరేషన్ ఫామ్ 17, బ్యాలెట్ కలిగిన కవర్ ఫామ్ 18, పోటీ చేయు అభ్యర్థులను సూచించే ఫామ్ 20 ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ వైట్ కలర్ వార్డు సభ్యుని ఓటు వేయడానికి సంబంధించింది. పోస్టల్ బ్యాలెట్ పింక్ కలర్ సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయడానికి సంబంధించినది. ఈ రెండు కవర్లను తీసుకొని కంపార్ట్మెంట్లోకి వెళ్ళండి. మొదటగా ఫామ్ 18 వైట్ కవర్ నుండి బ్యాలెట్ను తీయండి. బ్యాలెట్ పైన ఉన్న సీరియల్ నంబర్ను ఫామ్ 18 కవర్ పైన రాయండి. తర్వాత ఫామ్ 17 డిక్లరేషన్ ఫారం పైన కూడా ఈ బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ను రాసి సంతకం చేయండి. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ పైన నచ్చిన అభ్యర్థికి ఎదురుగా టిక్ మార్క్ చేయడం ద్వారా ఓటును నమోదు చేయండి. తర్వాత దానిని వైట్ కవర్ ఫామ్ 18లోనే పెట్టి గమ్తో స్టిక్ చేయండి. తర్వాత దాన్ని ఫామ్ 19 కవర్లో ఉంచండి. ఫామ్ 18 పింక్ కవర్ నుండి బ్యాలెట్ను తీయండి. ఈ బ్యాలెట్ పైన ఉన్న సీరియల్ నంబర్ను ఫామ్ 18 కవర్ పైన రాయండి. అలాగే ఫామ్ 17 డిక్లరేషన్ ఫారం పైన బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ను రాసి సంతకం చేయండి. బ్యాలెట్ పేపర్ పైన నచ్చిన అభ్యర్థికి ఎదురుగా టిక్ మార్క్ చేయండి. దానిని అదే పింక్ కవర్ ఫామ్ 18లో పెట్టండి. కంపార్ట్మెంట్లోనే ఫామ్ 18ని గమ్తో స్టిక్ చేసి ఫామ్ 19 కవర్లో ఉంచండి. వైట్ కలర్ కవర్ 19 మరియు డిక్లరేషన్ ఫామ్ 17, పింక్ కలర్ కవర్ 19, అందులో ఫామ్ 18 కూడా మనం ఇంతకు ముందే ఉంచాము. మరియు డిక్లరేషన్ ఫామ్ 17 వైట్ మరియు పింక్ కలర్ రెండింటిని తీసుకొని బయటకు వచ్చి రెండు ఫామ్ 17 డిక్లరేషన్లలో డీటెయిల్స్ను పూర్తి చేసి గెజిటెడ్ అధికారి సంతకాన్ని తీసుకోండి. మీరు మీ సంతకాన్ని చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత పూర్తి చేసిన ఫామ్ 17 మరియు వైట్ కలర్ కవర్ 18లను బిగ్ కవర్ వైట్ కలర్ 19లో ఉంచి గమ్తో స్టిక్ చేయండి. అదేవిధంగా పింక్ కలర్ ఫామ్స్ అయిన ఫామ్ 17 మరియు 18లను బిగ్ కవర్ 19లో ఉంచి 19 కవర్ను గమ్తో స్టిక్ చేయండి. తర్వాత వైట్ కలర్ బిగ్ కవర్ 19 పైన మీ గ్రామ పంచాయతీ రిటర్నింగ్ అధికారి చిరునామాను వ్రాయండి. అలాగే పింక్ కలర్ బిగ్ కవర్ పైన కూడా మీ గ్రామ పంచాయతీ రిటర్నింగ్ అధికారి చిరునామాను వ్రాయండి. ఈ రెండు ఒకే చిరునామా అయి ఉంటాయి. చివరగా మీ పోస్టల్ బ్యాలెట్ను గ్రామ పంచాయతీకి సంబంధించిన డ్రాప్ బాక్స్ నందు వేయడం ద్వారా మీ పోస్టల్ బ్యాలెట్ను మీరు ఉపయోగించుకున్నారు. ధన్యవాదాలు.